హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. సో రవి రాశి మారబోతున్నాడు, వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. అంటే నవంబర్ 16 వరకు రవి తులారాశిలో గోచరిస్తాడు. నవంబర్ 16 తర్వాత రవి వృశ్చికంలోకి ఎంటర్ అవుతాడు. డిసెంబర్ 15 వరకు కూడా రవి వృశ్చికంలో గోచరిస్తాడు అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, రవి వృశ్చికంలో గోచరిస్తుండగా రవిని ఈ 3 హెవీ వెయిట్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో, గురుడు, శని, రాహు, ఈ 3 గ్రహాలు కూడా వృశ్చికంలో గోచరిస్తున్న రవిని చూస్తారనమాట. మనకు తెలుసు, శని కుంభరాశిలో గోచరిస్తుంది. కుంభరాశి నుంచి తన దశమ దృష్టి ఏదైతే ఉందో 10th హౌస్ ను చూస్తుంది, శని ఉన్న చోట నుంచి. సో శనికి 10th హౌస్ లో వృశ్చికం ఉంటుంది కాబట్టి వృశ్చికంలో ఉన్న రవిని శని చూస్తాడు. అలాగే వృషభ రాశిలో గురుడు గోచరిస్తున్నాడు. గురుడు వృషభ రాశిలో గోచరిస్తుండగా ఎదురుగా ఉన్న రవిని, అంటే వృశ్చికంలో ఉన్న రవిని తన 7th ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో గురుడు చూస్తాడు. అలాగే రాహువు తన 9th ఆస్పెక్ట్ తోటి వృశ్చికంలో ఉన్న రవిని చూస్తారు. అంటే ఈ 3 హెవీ వెయిట్ ప్లానెట్స్, గురుడు, రాహువు, శని, ఈ 3 కూడా ఈ వృశ్చికంలో ఉన్న రవిని చూస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, వృశ్చికంలో రవి గోచరిస్తుండగా వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో నీచబడ్డాడు అనమాట. సో అంటే వృశ్చికంలో ఆ స్థానానికి ఏదైతే ఉందో ఆ స్థానానికి బలం లేదు. వృశ్చికంలో రవి బాగానే పనిచేస్తాడు, కానీ ఆ రాశి యొక్క అధిపతి కుజుడు నీచబడ్డం వల్ల రవి కూడా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. అలాగే 2 దుష్ట గ్రహాలు శని, రాహువులు కూడా చూస్తున్నారు. ఒక శుభగ్రహం అయిన గురుడు కూడా చూస్తున్నాడు. సో ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ 12 రాశుల వారికి ఇది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి, మేష లగ్నం వారికి రవి మీ యొక్క 8వ స్థానంలో గోచరిస్తున్నాడు. రవి మీకు పంచమాధిపతి 8వ స్థానంలో గోచరించడం, అష్టమాధిపతి కుజుడు 4వ స్థానంలో నీచబడ్డం, అలాగే ద్వితీయ స్థానం నుంచి గురుడు, లాభస్థానం నుంచి శని, వ్యయస్థానం నుంచి రాహు, ఈ గ్రహాలన్నీ కూడా 8వ స్థానంలో ఉన్న రవిని చూస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంటుందంటే, 8th హౌస్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పు. ఈ టైంలో మీకు ఒక మార్పు జరిగే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ లైఫ్ అంటే ఇల్లు మారడం కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు, తల్లికి సంబంధించిన విషయాలు కావచ్చు, అటువంటి విషయాల్లో కొన్ని మార్పులు, ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పంచమాధిపతి రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గురుడు ద్వితీయ స్థానం నుంచి చూస్తున్నాడు కాబట్టి ద్వితీయ స్థానము మన యొక్క ధనస్థానము, 8వ స్థానం కూడా మన యొక్క ధనాన్ని, మన పార్ట్నర్ యొక్క వెల్త్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో ధనానికి సంబంధించిన విషయాలు, మీ ఆస్తులకు సంబంధించిన విషయాలు ఈ టైంలోకి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే మీరు మీ యొక్క ఆదాయానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క స్నేహితులతోటి వ్యవహరించేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే రవి, శని కూడా బద్ధ శత్రువులు. 8వ స్థానంలో ఉన్న రవిని లాభస్థానంలో ఉన్న శని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఆదాయానికి సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు, లేకపోతే మీ సంపాదనకు సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు, అవన్నీ కూడా ఈ టైంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వ్యయస్థానం నుంచి రాహు రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో సుదూరమైన ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలు సందర్శించడము జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ డొమెస్టిక్ లైఫ్ లో కొన్ని పెను మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి 8వ స్థానంలో గోచరిస్తుండగా అష్టమాధిపతి కుజుడు 4వ స్థానంలో నీచబడుతున్నాడు కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం ఈ టైంలో కేర్ఫుల్ గా ఉండాలి. ఇంటికి సంబంధించి కొన్ని వ్యవహారాలు కావచ్చు, ఇంటికి సంబంధించి కొన్ని విషయాలు మిమ్మల్ని కొంచెం కలవరపరిచే అవకాశం ఉంటుంది అనమాట. మీ అటెన్షన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డొమెస్టిక్ లైఫ్ లో మీ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. అలాగే వృత్తిరీత్యా కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, వృషభ లగ్నం వారికి ఈ టైంలో రవి మీ యొక్క 7వ స్థానంలో గోచరిస్తున్నాడు. 7వ స్థానంలో గోచరిస్తుండగా 7వ స్థానాధిపతి కుజుడు తృతీయంలో నీచబడ్డాడు. అలాగే లగ్నం నుంచి గురుడు చూస్తున్నాడు, దశమం నుంచి శని చూస్తున్నాడు, లాభం నుంచి రవి కూడా చూస్తున్నాడు.
లాభం నుంచి రాహువు కూడా చూస్తున్నాడు. ఈ సప్తమ స్థానంలో రవి యొక్క గోచారం అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది రవికి నీచ స్థానం అవుతుంది అన్నమాట. అంటే తులారాశిలో రవి నీచబడతాడు. తులారాశి ఏ స్థానం అండి? సప్తమ స్థానం. సో రవి అంత కంఫర్టబుల్ గా ఫీల్ అవడం అనమాట. అలాగే ఈ టైంలో మీ యొక్క రిలేషన్షిప్స్, 7th హౌస్ అంటే ఏంటండి? రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్, మ్యారేజ్. సో వీటికి సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో అవి రిజాల్వ్ చేసుకోవడానికి గురుడు మీకు సహకరిస్తున్నాడు. ఎందుకంటే లగ్నం నుంచి గురుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో రిలేషన్షిప్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, పార్ట్నర్షిప్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, బిజినెస్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, మ్యారేజ్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ టైంలో మీకు అవి పరిష్కరించుకోవడానికి రవి మీకు సహకరిస్తాడనమాట. ఎందుకు సహకరిస్తాడంటే రవి పైన సంపూర్ణంగా గురుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి. అయినప్పటికీ వృత్తిలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృత్తి స్థానం నుంచి శని సప్తమ స్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి వృత్తిలో కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. వృత్తిలో మీరు అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు కూడా నీచబడ్డాడు కాబట్టి 3rd హౌస్ లో నీచబడ్డాడు. తృతీయ స్థానం అంటే ఏంటండి? మన యొక్క కృషి, మన యొక్క పట్టుదల, మన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ అన్నమాట. ఈ టైంలో మీరు వృత్తిలో కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఒక రకమైన క్రమశిక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ? వృత్తికి సంబంధించి. ఎందుకంటే దశమ స్థానం నుంచి శని సప్తమ స్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఆదాయ పరంగా ఇది బానే ఉంటుంది, అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే రాహువు లాభంలో గోచరిస్తున్నాడు. లాభస్థానంలో నుంచి రాహువు సప్తమాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఆర్థిక పరంగా మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే స్నేహ బృందంతో ఈ టైంలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. స్నేహితులతోటి ఒక ఈవెంట్ఫుల్ టైంని మీరు ఈ టైంలో గడిపే అవకాశం ఉంటుంది. పార్టీస్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఒక ఔటింగ్ కావచ్చు, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11th హౌస్ అన్నది స్నేహితులు, మన ఫ్రెండ్స్, మన సోషల్ సర్కిల్. సో 11th హౌస్ నుంచి రాహు మన సప్తమ స్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఫ్రెండ్స్ తో టైం గడిపే అవకాశం ఉంటుంది. సోషల్ ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ వృషభ లగ్నం వారికి మ్యారేజ్, రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, వృత్తి, ఈ విషయాల్లో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది అనమాట. మిథున లగ్నం వారికి రవి షష్టమ స్థానంలో గోచరిస్తుంది. షష్టమ స్థానం అంటే ఏంటండి? మన యొక్క కాన్ఫ్లిక్ట్స్, మన రోజువారీ జీవితం, మనకుండే ఆర్థిక పరమైన సమస్యలు, మన కింద పనిచేసే వాళ్ళు, అలాగే 6th హౌస్ మన ఆరోగ్య సమస్యలను కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో 6th హౌస్ లో రవి గోచరిస్తున్నప్పుడు ఈ టైంలో మీరు మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. మీరు మీ యొక్క డైట్ కావచ్చు, ఎందుకంటే షష్టమాధిపతి కుజుడు ద్వితీయంలో నీచబడ్డాడు. ద్వితీయ స్థానం అంటే ఏంటంటే మనం తిండి, మనం తినే అలవాట్లు, మన ఆహార అలవాట్లు అన్నమాట. సో 2nd హౌస్ లో కుజుడు నీచబడినప్పుడు ఈ టైంలో మీరు ఎక్కువ ఆకలి వేయడం కావచ్చు, లేకపోతే ఎక్కువ తినడం కావచ్చు, ఒక క్రమశిక్షణ లేకపోవడం, అంటే డైట్ లో సరైన క్రమశిక్షణ లేకపోవడం కావచ్చు, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 2nd హౌస్ అన్నది మన ఫ్యామిలీ వెల్త్. సో 2nd హౌస్ లో కుజుడు నీచబడ్డాడు. షష్టమాధిపతి కుజుడు 2nd హౌస్ లో నీచబడ్డాడు. షష్టమంలో రవి గోచరిస్తుంది కాబట్టి ఈ టైంలో ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా గురుడి యొక్క దృష్టి రవి మీద ఉంది కాబట్టి వాటిని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారనమాట. అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే గురుడి యొక్క చల్లని దృష్టి రవి మీద ఉంటుంది కాబట్టి రవి గురువులు కూడా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో రవి యొక్క దృష్టి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పొచ్చు. అలాగే భాగ్యం నుంచి శని కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో హయ్యర్ అథారిటీస్ తోటి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ సుపీరియర్స్ కావచ్చు, మీ గురువులు కావచ్చు, మీ తండ్రి గారు కూడా కావచ్చు, వాళ్ళతోటి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఉంటారో, లేకపోతే లీగల్ వ్యవహారాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అంత అనుకూలమైన టైం కాదు. ఎందుకంటే భాగ్యస్థానం నుంచి శని తన దశమ స్థానమైన షష్టమ స్థానంలో ఉన్న రవిని చూస్తుంది కాబట్టి ఈ టైంలో ఎటువంటి లీగల్ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండవు. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉండదు. జడ్జి గారి తీర్పు మీకు అనుకూలంగా ఉండదు. గురువులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, తండ్రితో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
అలాగే మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వృత్తిలో మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న రాహువు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. దశమ స్థానం అన్నది ఉపచ్చ స్థానం అంటారు. సో దశమ స్థానంలో రాహు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. రాహు యొక్క దృష్టి రవి మీద ఉన్నప్పుడు రవి చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు. రవి యొక్క ఈగో ఏదైతే ఉంటుందో ఆ ఈగో మరింతగా పెరిగిపోతుంది అనమాట. సో వృత్తిరీత్యా అది మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఆరోగ్యము, ఆర్థిక పరమైన వ్యవహారాల పట్ల మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే కుటుంబ పరమైన ఇష్యూస్ కూడా మీరు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పట్ల కూడా మీరు కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, కర్కాటక లగ్నం వారికి రవి మీ యొక్క పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. సో రవి మీ యొక్క ద్వితీయాధిపతి రవి పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ టైంలో మీకు కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంచమ స్థానంలో రవి చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే పంచమ స్థానం అన్నది రవి యొక్క సొంత స్థానం అన్నమాట. ఎందుకంటే సింహరాశి పంచమ రాశి అవుతుంది కాబట్టి ఆ పంచమ స్థానంలో రవి కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు. అలాగే పంచమ స్థానంలో రవి గోచరించినప్పుడు సంతాన పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సంతానం అభివృద్ధిలో ఉంటుంది. సంతానం మీకు చాలా అనుకూలంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన విషయాలు కూడా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ టైంలో కుటుంబంతో కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకునే టైం. ఎందుకంటే సెకండ్ హౌస్ అన్నది మన కుటుంబము. సెకండ్ హౌస్ అధిపతి, రెండో ఇంటి స్థానం, ద్వితీయ స్థానాధిపతి రవి పంచమంలో గోచరిస్తున్నాడు. సో ఈ టైం సంతానంతో కావచ్చు, కుటుంబంతో కావచ్చు చక్కటి టైంని స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఈ టైంలో అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే గురుడు యొక్క లాభస్థానం నుంచి గురుడు పంచమ స్థానంలో రవిని చూడడం కూడా ఇది ఒక మంచి ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. ఆదాయపరంగా మీ యొక్క సోషల్ సర్కిల్ కావచ్చు, మీ యొక్క ఆదాయం కావచ్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి చక్కటి టైం మీరు స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానం నుంచి రాహు కూడా రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో సుదూరమైన ప్రాంతాలు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ స్థానం నుంచి శని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క ఇన్లాస్ తోటి ఈ టైంలో మీకు అంత అనుకూలంగా ఉండదు. ఎవరైతే మీ జీవిత భాగస్వామి ఉంటారో వారి కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళతోటి కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో రవి గోచరించినప్పుడు మీకు ఈ స్టాక్ మార్కెట్స్ కావచ్చు, లేకపోతే ఈ ట్రేడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవిని లాభస్థానంలో ఉన్న గురుడు చూస్తున్నాడు కాబట్టి, లాభస్థానం మన ఆదాయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ టైంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ పంచమాధిపతి కుజుడు లగ్నంలో నీచబడుతున్నాడు. రవి పంచమంలో గోచరిస్తుండగా పంచమాధిపతి కుజుడు లగ్నంలో గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు కొంత మానసిక శ్రమకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి అన్నది మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్. సో ఈ టైంలో మీరు మానసిక శ్రమకు, మానసికమైన వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిజికల్ స్ట్రెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రెగ్యులర్ గా డైటింగ్ కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డిసిప్లైన్ గా చేయడం చాలా చాలా అవసరం అనమాట. ఎందుకంటే లగ్నంలో కుజుడు నీచబడి గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ యొక్క దశమాధిపతి కుజుడు లగ్నంలో నీచబడ్డాడు కాబట్టి పని ఒత్తిడి కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. సింహ లగ్నం వారికి రవి మీ యొక్క 4వ స్థానంలో గోచరిస్తుంది. 4వ స్థానంలో ఉన్న రవిని దశమ స్థానం నుంచి గురుడు చూస్తాడు. అలాగే 4వ స్థానంలో ఉన్న రవిని సప్తమ స్థానంలో ఉన్న శని చూస్తాడు. అలాగే అష్టమ స్థానంలో ఉన్న రాహు కూడా చూస్తాడు. అలాగే వృశ్చిక రాశి అధిపతి కుజుడు వ్యయంలో నీచబడుతున్నాడు. సో ఈ టైం మీకు చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే ఈ 3 గ్రహాలు గురుడు, శని, రవి ఈ 3 కూడా ఈ కేంద్ర స్థానాల్లో గోచరిస్తున్నాయి. సో ఈ టైంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంటికి సంబంధించి, మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ కి సంబంధించి, మీ తల్లికి సంబంధించి, లేదా మీ డే టు డే లైఫ్ కి సంబంధించి కొన్ని పెను మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి అనేది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది, ఒక మార్పుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 4వ స్థానంలో రవి గోచరిస్తున్నాడు. దశమ స్థానంలో ఉన్న గురుడు కూడా రవిని చూస్తున్నాడు. ఈ టైంలో వృత్తిరీత్యా మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. వృత్తిలో మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారో వారికి ఈ టైంలో ఒక మంచి న్యూస్
వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్న శని 4లో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో వివాహపరంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, మీ యొక్క బిజినెస్ డీలింగ్స్ లో కావచ్చు, మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎందుకంటే శని రవి వీళ్ళిద్దరూ కూడా బద్ధ శత్రువులు. సప్తమ స్థానంలో ఉన్న శని కేంద్రస్థానం, మరొక కేంద్రస్థానం 4వ స్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మీ తల్లి గారికి మధ్యన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, ఈ అత్తాకోడల మధ్యలో కొన్ని గొడవలు కావచ్చు, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది మన జీవిత భాగస్వామి, 4వ స్థానం అన్నది మన తల్లి. సో వీళ్ళిద్దరికీ కూడా ఒక కనెక్షన్ ఏర్పడింది అనమాట. సప్తమ స్థానంలో ఉన్న శని 4వ స్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి మీ తల్లి గారికి జీవిత భాగస్వామికి మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ కావచ్చు, కొన్ని గొడవలు కావచ్చు, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొన్ని తలెత్తవచ్చు. ఎందుకంటే 4వ స్థానం అన్నది మన ప్రాపర్టీ, మన ఇల్లు, డొమెస్టిక్ లైఫ్, ఇల్లు, ఇళ్ల స్థలాలు, వాహనాలు ఇవన్నీ కూడా 4వ స్థానం రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో కొన్ని ఆస్తులకు సంబంధించి లేకపోతే ల్యాండెడ్ ప్రాపర్టీస్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు కేర్ఫుల్ గా వ్యవహరించడం మంచిది. అలాగే 4వ స్థానం అంత బలంగా లేదు. ఎందుకంటే 4వ ఇంటి అధిపతి వ్యయంలో నేచబడ్డాడు కాబట్టి ఈ టైంలో డొమెస్టిక్ లైఫ్ అన్నది కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా మీ ఇంటికి రావడం కానీ, మీ ఇల్లుని విజిట్ చేయడం కానీ ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4వ ఇంటి అధిపతి కుజుడు వ్యయంలో నేర్చబడుతున్నాడు. వ్యయస్థానం అన్నది సుదూరమైన ప్రాంతాలు. ఈ టైంలో ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓవరాల్ గా సింహలగ్నం వారికి ఈ టైంలో డొమెస్టిక్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండిపోతుంది. ఎందుకంటే రవి 4వ స్థానంలో గోచరిస్తున్నాడు. అలాగే కొన్ని పెను మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట. కన్యా లగ్నం వారికి రవి మీ యొక్క తృతీయ స్థానంలో గోచరిస్తుంది. తృతీయ స్థానంలో ఉన్న రవిడి భాగ్యస్థానంలో ఉన్న గురుడు చూస్తున్నాడు. షష్టమ స్థానంలో ఉన్న శని చూస్తున్నాడు. అలాగే సప్తమ స్థానంలో ఉన్న రాహు కూడా చూస్తున్నాడు. సో రవి తృతీయంలో గోచరించినప్పుడు రవి చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తృతీయ స్థానం అనేది ఉపచ్చ స్థానం అనమాట. ఉపచ్చ స్థానంలో ఎప్పుడు కూడా ఈ దుష్ట గ్రహాలు బాగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ రవి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఇరుగు పొరుగు వారితోటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే తృతీయ స్థానం అన్నది మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన తోబుట్టువులు. ఈ టైంలో మీరు వారితోటి వ్యవహరించేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైగా ఉంటాయి కాబట్టి మీ యొక్క కాన్ఫిడెన్స్ కాస్త ప్రైడ్ గా ఫీల్ అయ్యి అహంకారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరించడం మంచిది. అలాగే తృతీయ స్థానంలో ఉన్న కుజుడు లాభస్థానంలో నేర్చబడి ఉన్నాడు కాబట్టి మీ ఫ్రెండ్స్ తోటి ఈ టైంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క సోషల్ సర్కిల్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ ఎల్డర్ సిబ్లింగ్స్ కావచ్చు, వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అలాగే మీ యొక్క ఆదాయం ఏదైతే ఉందో, సో ఆదాయం మీకు రావాల్సిన ధనం కూడా అది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే కుజుడు ఈ లాభస్థానంలో నేర్చబడి ఉన్నాడు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. అంటే మీకు బిజినెస్ లో ఉన్నట్లయితే ఈ టైంలో మీరు చాలా కృషి చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ అయినట్లయితే ఈ టైంలో మీరు చాలా కృషి చేయవలసిన పరిస్థితి అనమాట. కృషితోటే మీకు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ అన్నది మన సెల్ఫ్ ఎఫర్ట్స్. ఎవరైతే మార్కెటింగ్ రంగాల్లో ఉంటారో, ఎవరైతే ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుంటారో, ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో, ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో, ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ రంగాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైన టైం అని చెప్పచ్చు. కాకపోతే ఇట్ టేక్స్ సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. కృషి చేయవలసిన పరిస్థితి. కృషితోటి మీకు ఆదాయం కావచ్చు, మీ సోషల్ సర్కిల్ కావచ్చు, ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 11వ స్థానంలో కుజుడు, తృతీయాధిపతి కుజుడు, అష్టమాధిపతి కుజుడు నేర్చబడుతున్నాడు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే మీ ఇరుగు పొరుగు వారు, బంధువులు, అలాగే మీ తోబుట్టువులు వాళ్ళతోటి వ్యవహరించేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎందుకంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. అలాగే షష్టమ స్థానం నుంచి శని కూడా చూస్తున్నాడు కాబట్టి శత్రు సమస్య,
ఇప్పుడు 2 శత్రుస్థానాలు, షష్టమ స్థానం అన్నది ఒక శత్రుస్థానం, అలాగే షష్టమ స్థానం నుంచి షష్టమ స్థానమైన 11వ స్థానం కూడా శత్రువుని సూచిస్తుంది. సో ఈ 2 శత్రు స్థానాల్లోని కూడా 2 దుష్టగ్రహాలు గోచరిస్తున్నాయి, శని కుజులు. కాబట్టి ఈ టైంలో మీకు శత్రు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. శని చూస్తున్నాడు కాబట్టి శత్రు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే 6th హౌస్ లో ఉన్న శని మీ యొక్క రవిని చూస్తున్నాడు కాబట్టి హెల్త్ రీత్యా మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది అనమాట. అలాగే గురువులు కావచ్చు, మీ యొక్క సుపీరియర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న గురుడు మీ యొక్క తృతీయంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు మీ యొక్క గురువుల సహకారం, మీ యొక్క సుపీరియర్స్ యొక్క సహకారం, మీ యొక్క తండ్రి గారి సహకారం మీకు పుష్కలంగా ఉంటుంది. సో కన్యా లగ్నం వారికి ఈ యొక్క గోచారం అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. తులా లగ్నం వారికి రవి మీ యొక్క ద్వితీయ స్థానంలో గోచరిస్తుంది. ద్వితీయాధిపతి కుజుడు దశమంలో నేర్చబడుతున్నాడు. అష్టమ స్థానం నుంచి గురుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న రవిని చూస్తాడు. అలాగే షష్టమంలో ఉన్న రాహువు రవిని చూస్తున్నాడు. పంచమంలో ఉన్న శనిని కూడా రవిని చూస్తున్నాడు. సో ఈ టైంలో రవి మీ యొక్క 2nd హౌస్ లో గోచరిస్తుంది. 2nd హౌస్ అంటే ఏంటండి? మన యొక్క కుటుంబం, మన వాల్యూస్, మన యొక్క విలువలు, మన ఆస్తి, మన మాట్లాడే విధానం. ఈ టైంలో మీకు ఒక మంచి ధనయోగం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే లాభాధిపతి రవి ద్వితీయంలో గోచరిస్తున్నాడు. ఇది ఒక ధనయోగాన్ని, మైనర్ ధనయోగం. ఎందుకంటే మన యొక్క గోచారాల్లో ఈ ధనయోగాలు అన్నవి అంత గొప్పగా పనిచేయవు, కానీ వాటి ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది. సో ఈ టైంలో మీకు ధనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయంలో రవి గోచరించినప్పుడు మీ యొక్క ఫోకస్ అంతా ఈ టైంలో కుటుంబపరమైన విషయాలు, అలాగే మీ యొక్క ఆస్తికి సంబంధించిన విషయాలు, వీటి చుట్టూరు ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్న రవిని దశమంలో ఉన్న గురుడు చూస్తున్నాడు కాబట్టి గురుడు యొక్క దృష్టి సంపూర్ణంగా రవి మీద ఉంది కాబట్టి ఈ టైంలో మీకు కుటుంబపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటుంది. ధనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు దశమంలో చాలా ఫెంటాస్టిక్ గా పనిచేస్తాడు. ద్వితీయాధిపతి కుజుడు దశమంలో ఉండడం కూడా ఒక యోగాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో వృత్తిలో మీరు చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. వృత్తిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటిని కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. సో కుజుడు, ద్వితీయాధిపతి కుజుడు దశమంలో చాలా వండర్ఫుల్ గా పనిచేస్తున్నాడు అనమాట. అలాగే పంచమ స్థానం నుంచి శని కూడా మీ ద్వితీయంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో సంతానానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఇటువంటివి ఈ టైంలో మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్న శని, పంచమ స్థానం అంటే ఏంటండి? మన లక్, అదృష్టం. అక్కడ శని గోచరిస్తున్నాడు. ఇప్పుడు పంచమ స్థానం నుంచి శని తన బద్ధ శత్రువు అయిన రవిని, ద్వితీయ స్థానంలో ఉన్న రవిని, ధనస్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి అదృష్టం మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ అటువంటి విషయాల్లో. అలాగే షష్టమం నుంచి రాహు కూడా ద్వితీయంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి షష్టమంలో రాహు చాలా బాగా పనిచేస్తాడు. ఈ టైంలో మీ యొక్క శత్రువుల్ని అధిగమించడానికి, మీ సమస్యల్ని అధిగమించడానికి రాహువు మీకు సహకరిస్తున్నాడు. అలాగే ఇప్పుడు రాహు ద్వితీయంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు కాన్ఫిడెన్స్ అన్నవి చాలా బాగా ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైగా ఉంటుంది. సో ఈ టైంలో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే మీరు మాటల్లోని అహంకారపూరితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది అనమాట. మీరు కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరించడం మంచిది. సో ఓవరాల్ గా ఈ టైం తులా లగ్నం వారికి కుటుంబము, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు, లేదా ఆస్తిపరమైన విషయాలు కావచ్చు, ధనానికి సంబంధించిన విషయాలు, వీటి చుట్టూరు కూడా మీ యొక్క లైఫ్ తిరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి మీ యొక్క ద్వితీయ స్థానంలో గోచరిస్తున్నాడు కాబట్టి. వృశ్చిక లగ్నం వారికి రవి మీ యొక్క 1st హౌస్ లో గోచరిస్తున్నాడు. 1st హౌస్ లో రవి చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే రవికి 1st హౌస్ సింహాసనం లాంటిది అనమాట. సో ఈ టైంలో రవి చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు. చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలిగే ధైర్య సాహసాలు ఉంటాయన్నమాట. సో 1st హౌస్ నుంచి రవి గోచరిస్తుండగా సప్తమంలో ఉన్న గురుడు రవిని చూస్తాడనమాట. సో ఈ టైంలో మీకు పార్ట్నర్షిప్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా ఇది వండర్ఫుల్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే దశమాధిపతి రవి మీ లగ్నంలో గోచరిస్తున్నాడు. సప్తమం నుంచి గురుడు రవిని చూస్తున్నాడు. ఈ టైంలో వృత్తిపరంగా మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. వృత్తిలో మీకు రికగ్నిషన్ ఉంటుంది.
వృత్తిలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఎఫర్ట్స్ని గుర్తిస్తారు, మీ సుపీరియర్స్ గుర్తిస్తారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు పుష్కలంగా ఉంటుంది. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఈ టైంలో. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ టైంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే 4th హౌస్ నుంచి శని కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో డొమెస్టిక్ లైఫ్ అన్నది కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే 4th హౌస్ అనేది మన డొమెస్టిక్ లైఫ్ రిప్రజెంట్ చేస్తుంది. 4th హౌస్ లో శని గోచరిస్తూ లగ్నంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఇంటి పరమైన విషయాల వల్ల మీ వృత్తిలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ లైఫ్ కావచ్చు, తల్లిగారు కావచ్చు, ఇటువంటి విషయాల వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరించడం మంచిది. అలాగే లగ్నాధిపతి కుజుడు భాగ్యంలో గోచరిస్తున్నాడు, లగ్నంలో రవి గోచరిస్తుంది. లగ్నాధిపతి కుజుడు భాగ్యంలో గోచరిస్తున్నాడు. నీచబడినప్పటికీ భాగ్యస్థానం మంచిదే. ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీకు ఏమన్నా లీగల్ ఇష్యూస్ లో ఉన్నట్లయితే మీకు ఈ టైంలో అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే రవిని గురుడు చూస్తున్నాడు కాబట్టి, అలాగే లగ్నాధిపతి కుజుడు భాగ్యంలో గోచరిస్తున్నాడు కాబట్టి లీగల్ వ్యవహారాలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్న రాహు కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ట్రేడ్ మార్కెట్ కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా వృశ్చిక లగ్నం వారికి ఈ టైం చాలా ఫేవరబుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ధనుషు లగ్నం వారికి రవి మీ యొక్క వ్యయస్థానంలో గోచరిస్తున్నాడు. వ్యయస్థానంలో గోచరిస్తుండగా రవిని షష్టమ స్థానం నుంచి గురుడు చూస్తున్నాడు, తృతీయ స్థానం నుంచి శని చూస్తున్నాడు. అలాగే వ్యయస్థానానికి అధిపతి అయిన కుజుడు అష్టమంలో నీచబడ్డాడు. అలాగే 4 నుంచి రాహు కూడా చూస్తున్నాడు. సో ఈ టైం మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రవి మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ యొక్క ఆత్మకారకుడు, మీ యొక్క సోల్ రిప్రజెంటేటర్. ఇటువంటి రవి వ్యయస్థానంలో గోచరిస్తున్నాడు. ఈ టైంలో మీకు సుదూరమైన ప్రాంతాలు విజిట్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ టైంలో మీరు ఎక్కువ ప్రోక్రాస్టినేషన్ అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఆలోచనలకి తగ్గ పనులు చేయకుండా ఎక్కువ టైంని వృధా చేస్తూ ఉండే అవకాశం కూడా ఉందన్నమాట ఈ టైంలో. అలాగే భాగ్యాధిపతి రవి వ్యయంలో గోచరిస్తున్నారు కాబట్టి ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికంగా ఇది చాలా అనుకూలమైన టైము. ఎందుకంటే భాగ్యస్థానము, వ్యయస్థానము రెండూ కూడా ఆధ్యాత్మిక పరమైన స్థానాలు కాబట్టి భాగ్యాధిపతి రవి వ్యయంలో గోచరిస్తున్నప్పుడు ఈ టైంలో మీకు ఆధ్యాత్మిక పరంగా ఇది చాలా అనుకూలమైన టైము. అలాగే సుదూరమైన ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇవన్నీ కూడా విజిట్ చేయడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అని చెప్పచ్చు. అలాగే 4వ ఇంటి నుంచి రాహు వ్యయంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీకు కొత్త ప్లేసెస్ ని సందర్శించడం. ఎందుకంటే 4వ స్థానం అన్నది మన యొక్క హోమ్ అన్నమాట. సో కొత్త ప్లేసెస్ ని విజిట్ చేయడము, లేదా ఆశ్రమాలకి వెళ్ళడము, లేకపోతే సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హోటల్స్ లో ఉండవలసిన పరిస్థితి, లేకపోతే సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీకు తెలియని వారి ఇళ్లలో ఉండవలసిన పరిస్థితి, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు అన్నది ఫారెన్ థింగ్స్ అన్నమాట. రాహు 4వ స్థానంలో గోచరిస్తూ 4వ స్థానం నుంచి రాహు వ్యయంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో వేరే చోటకు వెళ్ళి అక్కడ కొత్త ప్లేసెస్ లో నివసించవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్న రవి కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానం కూడా ట్రావెల్ ని, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ మీకు ట్రావెలింగ్ కావచ్చు, లేకపోతే ఎక్కువ టైం వేస్ట్ చేయడము, ఎక్కువ ఆలోచించడము, ప్రోక్రాస్టినేషన్ అంటారు అనమాట, అటువంటివన్నీ కూడా ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే షష్టమం నుంచి గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మీకు కనుక ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నట్లయితే, అప్పులు కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వ్యయాధిపతి కుజుడు అష్టమంలో నీచబడుతున్నాడు. వ్యయస్థానం అన్నది మన బెడ్రూమ్ ను కూడా సూచిస్తుంది. అష్టమ స్థానం అన్నది మన యొక్క సీక్రెట్ లైఫ్ ను కూడా సూచిస్తుంది. అలాగే
వ్యయస్థానము అష్టమ స్థానము రెండూ కూడా సీక్రెట్స్ ని సూచిస్తున్నాయి కాబట్టి ఈ టైంలో కొన్ని సీక్రెట్ వ్యవహారాలు డీల్ చేయడం కావచ్చు, సీక్రెట్ సంబంధాలు కావచ్చు, రహస్య సంబంధాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. మకర లగ్నం వారికి రవి మీ యొక్క లాభస్థానంలో గోచరిస్తున్నాడు. ఈ టైంలో రవి యొక్క గోచారం లాభస్థానంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే లాభస్థానం అనేది ఉపచ్చ స్థానం అంటారు. ఉపచ్చ స్థానాల్లో ఈ యొక్క దుష్టగ్రహాలు చాలా బాగా పనిచేస్తాయి, అనుకూలమైన రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈ టైంలో మీకు రవి లాభస్థానంలో గోచరిస్తుండగా పంచమ స్థానం నుంచి గురుడు చూస్తున్నాడు, అలాగే ద్వితీయ స్థానం నుంచి శని చూస్తున్నాడు, అలాగే తృతీయ స్థానం నుంచి రాహు కూడా చూస్తున్నాడు. లాభాధిపతి అయిన కుజుడు సప్తమంలో నీచబడ్డాడు. సో ఈ టైంలో ఈ నెల అంతా కూడా మీకు ఎక్కువ మీ ఫోకస్ అంతా కూడా మీ సోషల్ సర్కిల్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఆదాయం కావచ్చు, వీటి చుట్టూరు తిరిగే అవకాశం ఉంటుంది. అలాగే రవి లాభస్థానంలో గోచరించినప్పుడు ఈ టైంలో సోషల్ ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి స్నేహితులతోటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానం నుంచి శని లాభస్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి రవి శనులు ఇద్దరు కూడా బద్ధ శత్రువులు కాబట్టి ఈ టైంలో స్నేహితులతోటి వ్యవహరించేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అలాగే ఆర్థిక పరమైన విషయాలు, ఆదాయపరమైన విషయాలు వ్యవహరించేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే రెండు ధన స్థానాలు 11th హౌస్ లో రవి, 2nd హౌస్ లో శని, ఈ రెండు బద్ధ శత్రువులు కూడా ఈ రెండు ధన స్థానాల్లోని గోచరిస్తూ శని రవిని చూస్తున్నాడు కాబట్టి ఆదాయము, కుటుంబ సంపద, మీ యొక్క ధనము, వీటిని కూడా మీరు కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరించడం మంచిది. అలాగే పంచమం నుంచి గురుడు లాభంలో ఉన్న రవిని చూస్తున్నాడు. పంచమ స్థానం అన్నది మన అదృష్టాన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన సంతానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీకు అదృష్టం మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్స్ ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే సప్తమములో లాభాధిపతి కుజుడు నీచబడ్డాడు కాబట్టి బిజినెస్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి డీల్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది బిజినెస్ పార్ట్నర్షిప్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మన జీవిత భాగస్వామిని, మ్యారేజ్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి వీటి అన్నిటిలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది. ఎందుకంటే లాభాధిపతి కుజుడు సప్తమ స్థానంలో నీచబడుతున్నాడు. లాభస్థానం అన్నది ధనస్థానము, సప్తమ స్థానం అన్నది రిలేషన్షిప్స్, మ్యారేజ్. సో ధనం కోసము లేకపోతే ఈ మానిటరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆస్తుల కోసం వాటి గురించి ఈ రిలేషన్షిప్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితులతో కావచ్చు, మీ జీవిత భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్షిప్స్ కావచ్చు. ఈ ధనం కోసం కొన్ని ధనానికి సంబంధించి మీ ఆదాయానికి సంబంధించిన విషయాల వల్ల మీకు ఈ యొక్క స్నేహితులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అలాగే తృతీయ స్థానం నుంచి రాహు కూడా రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఎవరైతే మార్కెటింగ్ రంగాల్లో ఉంటారో, ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది అనుకూలమైన టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహు 3rd హౌస్ లో బాగా పనిచేస్తాడు. ఈ టైంలో మీకు కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. మీ మార్కెటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఎవరైతే ఎస్పెషల్లీ మీడియా రంగంలో ఉంటారో, సోషల్ మీడియా రంగాల్లో ఉంటారో, అడ్వర్టైజింగ్ రంగాల్లో ఉంటారో, మార్కెటింగ్ రంగాల్లో ఉంటారో వారికి ఇది చాలా అనుకూలమైన టైం చెప్పొచ్చు. మార్కెటింగ్ ద్వారా మీకు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తృతీయంలో రాహువు లాభంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మీరు ఈ టైంలో మీ యొక్క వ్యాప్తి చెందుతారనమాట. మీ యొక్క ప్రెజెన్స్ అన్నది పెరుగుతుంది, మీ యొక్క ప్రెజెన్స్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే రవి అంటే లైట్, రవి అంటే మనలో ఉండే కాన్ఫిడెన్స్. ఈ టైంలో మీ యొక్క సోషల్ ప్రెజెన్స్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మకర లగ్నం వారికి ఈ టైం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. కుంభ లగ్నం వారికి రవి 10th హౌస్ లో గోచరిస్తుంది. ఇది చాలా వండర్ఫుల్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 10th హౌస్ అన్నది మన వృత్తి, మన కెరియర్. 10th హౌస్ లో రవికి సంపూర్ణమైన డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. అంటే రవి కరెక్ట్ గా అప్పుడు మీ నెత్తి మీద ఉన్నట్టు. సో ఈ టైంలో మీరు వృత్తిరీత్యా చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. వృత్తిలో మీరు పైకి రావాలని చాలా తపన పడుతూ ఉంటారు. ఈ టైంలో వృత్తిరీత్యా మీకు గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దశమ స్థానంలో రవి గోచరిస్తున్నప్పుడు 4వ ఇంటిలో గురుడు కూడా దశమంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి గురుడు యొక్క పూర్తి దృష్టి రవి మీద ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. అలాగే మీ యొక్క
కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్ అన్నది మన యొక్క హోమ్ లైఫ్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డొమెస్టిక్ లైఫ్ అంతా కూడా చాలా మీకు కంఫర్టబుల్ గా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువుల్ని మీరు అధిగమించగలుగుతారు. ఎందుకంటే 10th హౌస్ లో రవి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. దశమాధిపతి కుజుడు షష్టమంలో నీచబడుతున్నాడు కాబట్టి ఈ టైంలో శత్రు సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువుల్ని మీరు జయించగలుగుతారు అనమాట. ఎందుకంటే 6th హౌస్ లో కుజుడు చాలా కాన్ఫిడెంట్ గా చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అలాగే దశమ స్థానం అంటే ఈ రెండు కూడా ఉపచ్చ స్థానాలు. 6th హౌస్ ఉపచ్చ స్థానము, 10th హౌస్ కూడా ఉపచ్చ స్థానము. 6th హౌస్ లో కుజుడు గోచరిస్తున్నాడు, 10th హౌస్ లో రవి గోచరిస్తున్నాడు. ఈ టైంలో శత్రువుల్ని మీరు అధిగమించగలుగుతారు. అలాగే లగ్నం నుంచి శని కూడా దశమంలో ఉన్న రవిని చూస్తుంది కాబట్టి ఈ టైంలో వృత్తి అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే లగ్నం అన్నది మన సెల్ఫ్. లగ్నంలో శని గోచరిస్తున్నాడు, ఇప్పుడు దశమంలోని రవి గోచరిస్తున్నాడు కాబట్టి, అలాగే 4లో గురుడు గోచరిస్తున్నాడు. ఈ మూడు కూడా హెవీ ప్లానెట్స్. ఈ మూడు కూడా ఈ 3 కేంద్ర స్థానాల్లోని గోచరిస్తున్నాయి కాబట్టి ఈ టైం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ టైం ఇది. ఏదైతే నిర్ణయాలు తీసుకోవడానికి, కన్స్ట్రక్టివ్ గా ఏమన్నా పనులు చేయడానికి, వృత్తిరీత్యా కావచ్చు, డొమెస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఆస్తి రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా కొన్ని కన్స్ట్రక్టివ్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన టైం అన్నమాట. ఎందుకంటే రవి, గురుడు, శని మూడు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ లో గోచరిస్తున్నాయి కాబట్టి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ వృత్తి, కుటుంబము, డొమెస్టిక్ లైఫ్, అలాగే మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ కూడా ఈ టైంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నం నుంచి శని దశమంలో ఉన్న రవిని చూస్తున్నాడు. రెండు బద్ధ శత్రువులు అయినప్పటికీ కూడా రెండు కేంద్ర స్థానాల్లో ఇద్దరు గోచరిస్తున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టైం అన్నమాట. మీ యొక్క సోషల్ రికగ్నిషన్ పెరుగుతుంది, వృత్తిలో మీరు రికగ్నిషన్ పెరుగుతుంది, వృత్తిలో మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే ద్వితీయంలో ఉన్న రాహువు కూడా దశమంలో ఉన్న రవిని చూస్తుంది కాబట్టి ఈ టైంలో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా కుంభ లగ్నం వారికి ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైం అని చెప్పొచ్చు. అలాగే మీకు అనుకూలమైన టైం అని కూడా చెప్పొచ్చు. మేన లగ్నం వారికి రవి మీ యొక్క భాగ్యస్థానంలో గోచరిస్తున్నాడు. భాగ్యస్థానం అధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో నీచబడ్డాడు. అలాగే వ్యయస్థానంలో ఉన్న శని భాగ్యస్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు. తృతీయ స్థానంలో ఉన్న గురుడు భాగ్యస్థానంలో ఉన్న రవి చూస్తున్నాడు. ఈ టైం ఇంట్రోస్పెక్షన్ కి చాలా ఇంపార్టెంట్ టైం అండి. ఎందుకంటే ఈ టైంలో 3 కోణస్థానాలు, లగ్నము కేంద్ర స్థానము, కోణస్థానము రెండు అవుతుంది. సో లగ్నంలో రాహు గోచరిస్తున్నాడు, పంచమంలో కుజుడు నీచబడ్డాడు, అలాగే భాగ్యంలో రవి గోచరిస్తున్నాడు. కాబట్టి ఈ టైంలో మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒకసారి ఆలోచించడం, దాన్ని పరిశీలించడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th హౌస్ అన్నది మన బిలీఫ్స్ అన్నమాట, మన నమ్మకాలు. ఓకే, 9th హౌస్ అన్నది మన హయ్యర్ నాలెడ్జ్, 9th హౌస్ అన్నది మన గురువులు. సో ఎప్పుడు 9th హౌస్ అన్నది మన రిలీజియన్, మన మతానికి పునాది ఏంటంటే నమ్మకం. సో ఈ 9th హౌస్ లో రవి గోచరిస్తున్నప్పుడు ఒక్కసారి ఆ 9th హౌస్ కి ఒక వెలుగునిస్తాడు అనమాట. అలాగే 9th హౌస్ అధిపతి, భాగ్యాధిపతి కుజుడు పంచమ స్థానం అంటే ఏంటంటే, పంచమ స్థానం అన్నది మన యొక్క ఇంటెలిజెన్స్, మన అదృష్టం. పంచమ స్థానం కూడా కొంతవరకు మన బిలీఫ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, నాలెడ్జ్ ని, మన యొక్క జ్ఞానాన్ని కూడా పంచమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 3 కోణ స్థానాలు యాక్టివేషన్ లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడము, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడము, మీ నమ్మకాలని ఒకసారి పరిశీలించుకోవడం. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా మన నమ్మకాలని మనం పరిశీలించుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మన నమ్మకాలు మనని డామినేట్ చేస్తాయి అన్నమాట. సో నమ్మకాలు కొంతవరకే మంచిది, ఎక్కువ నమ్మకాలు ఉన్నా మంచిది కాదు. సో ఈ టైం అటువంటి ఇంపార్టెంట్ టైం అన్నమాట, ఒక్కసారి పరిశీలించుకోవడానికి. అలాగే వ్యయస్థానంలో శని గోచరిస్తూ భాగ్యస్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక పరంగా ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఆధ్యాత్మిక స్థానాలు, భాగ్యంలో రవి, వ్యయంలో శని గోచరిస్తున్నారు. శని రవిని గోచరిస్తున్నారు. ఈ టైంలో ఆధ్యాత్మిక పరంగా ఇంట్రోస్పెక్షన్ కి చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే వ్యయస్థానం అన్నది కూడా మన యొక్క ఇంట్రోస్పెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది, మన వెరీ పర్సనల్ హౌస్ అన్నమాట 12th హౌస్ అన్నది. అలాగే తృతీయంలో ఉన్న గురుడు, తృతీయ స్థానం అన్నది ఏంటంటే మన యొక్క కాన్ఫిడెన్స్, మన ధైర్య సాహసాలు, మన ఇరుగు పొరుగు వారు, బంధువులు, మన స్వయం కృషి. సో గురుడు తృతీయంలో ఉండి భాగ్యంలో ఉన్న రవిని చూస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి కూడా హైగా ఉంటాయి. అలాగే మీరు బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు.
ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళందరితోని మీరు బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అలాగే లగ్నంలో ఉన్న రాహు కూడా భాగ్యంలో ఉన్న రవిని చూస్తుంది కాబట్టి ఈ టైంలో మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. మీ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ మీన లగ్నం వారికి ఈ రవి యొక్క గోచారం, పంచమంలో రవి యొక్క గోచారం చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే ఇంట్రోస్పెక్షన్కి చాలా ఇంపార్టెంట్. అలాగే పంచమంలో కుజుడు నీచబడ్డాడు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే పంచమం మన యొక్క లవ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. సప్తమంలో కేతువు కూడా గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీ యొక్క లవ్ లైఫ్ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో, రిలేషన్షిప్స్లో ఉంటారో వాళ్ళకి ఇది అంత అనుకూలమైన టైం కాదని చెప్పొచ్చు. అలాగే భాగ్యాధిపతి పంచమంలో నీచబడ్డాడు కాబట్టి సంతానానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ టైంలో మీరు గురువులతో వ్యవహరించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. అలాగే మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో, మీరు యొక్క తండ్రి గారు ఎవరైతే ఉంటారో, తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు కావచ్చు, విజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టైం ఎస్పెషల్లీ యోగా, మెడిటేషన్ కి, ఆధ్యాత్మిక చింతనకు ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ఇట్ అండి. ఈ రవి యొక్క గోచారం ఈ యొక్క 12 రాశుల వారికి ఈ విధంగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.